తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న గోశాలలో పరిస్థితులు ఏమాత్రం బాగోలేవు. టీటీడీ బోర్డు విఫలమైంది గోశాల నిర్వహణలోని ఈ ఏడాది ఏప్రిల్లో మాజీ బోర్డు చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. ఆ సమయంలో తెలుగుదేశం పార్టీతో సహా టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు, మీడియా మొత్తం అంతా ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. భూమన కరుణాకర్ రెడ్డి మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు, టీటీడీ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారంటూ పెద్ద ఎత్తున గొడవ చేశారు. చివరకు భూమన కరుణాకర్ రెడ్డి గోశాల వద్దకు వచ్చి నేను ఆ పరిస్థితిని నిరూపిస్తాను అంటే పెద్ద హైడ్రామా నడిపారు, పోలీసుల్ని పెట్టారు, టీడీపీ వాళ్ళు వచ్చారు. కానీ గోశాల వద్దకు భూమన కరుణాకర్ రెడ్డిని మాత్రం రానివ్వలేదు. ఆ తర్వాత టీటీడీ బోర్డు మెంబర్ గా ఉన్న భానుప్రకాష్ రెడ్డి చేత ఏకంగా భూమన కరుణాకర్ రెడ్డి పైన పోలీసులకు ఫిర్యాదు చేయించారు, కేసులు పెట్టారు. కొద్ది రోజుల క్రితం కూడా భూమన కరుణాకర్ రెడ్డిని విచారణకు పోలీసులు పిలిచి టీటీడీ గోశాల పైన ఏ ఆధారాలతో మీరు ఆరోపణలు చేశారు చూపెట్టండి అంటూ సుదీర్ఘంగా విచారించారు. అయితే భూమన కరుణాకర్ రెడ్డి చేసిన ప్రతి ఆరోపణ అది ఆరోపణ కాదు, వాస్తవం అని ఇప్పుడు టీటీడీ బోర్డే ధృవీకరించింది. మంగళవారం టీటీడీ బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశం తర్వాత ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చైర్మన్ బిఆర్ నాయుడే స్వయంగా టీటీడీ గోశాల నిర్వహణ సరిగా లేదని అంగీకరించారు. స్వయంగా ఆయన చెప్పారు, టీటీడీ గోశాల నిర్వహణ సరిగా లేదు అని మాకు రిపోర్ట్లు వచ్చాయి, నివేదికలు వచ్చాయి. దాంతో ఇప్పుడు ఆ గోశాలను ఏం చేయాలి, ఎలా చేయాలన్న దానిపైన ఒక నిపుణులతో కమిటీ వేస్తున్నాం. ఆ నిపుణుల కమిటీ ఏం చేయాలన్నది తెలుస్తుంది. టీటీడీ ఆధ్వర్యంలోనే గోశాలను నిర్వహించాలా, లేకుంటే పెద్ద పెద్ద వాలంటీర్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయంటే ప్రైవేట్ సంస్థలకు వాటికి ఇవ్వాలా అన్న దానిపైన ఈ కమిటీ చర్చించి నివేదిక ఇస్తుంది. ఆ కమిటీ ఇచ్చే నివేదికను వచ్చే బోర్డు సమావేశంలో ఆమోదిస్తామని కూడా చెప్పారు. నిజంగానే టీటీడీ ఆధ్వర్యంలోనే గోశాల నిర్వహించాలి అన్న ఆలోచన ఉంటే అసలు ఈ కమిటీ వేయాలన్న ఆలోచన వచ్చేది కాదు. ఈ కమిటీ వేస్తూ ఉన్నారు, పెద్ద పెద్ద వాలంటీర్ ఆర్గనైజేషన్లు ఉన్నాయని స్వయంగా బోర్డు చైర్మన్ చెప్తూ ఉన్నారంటే ఇప్పుడు టీటీడీ గోశాల నిర్వహణ నుంచి టీటీడీ తప్పుకోబోతోంది. ఇప్పుడు రెండు ప్రశ్నలు. ఒకటి, దాదాపు 60-70 ఏళ్ళుగా నడుస్తున్న టీటీడీ గోశాల నిర్వహణ, టీటీడీ ఆధ్వర్యంలో చాలా సమర్థవంతంగా నడుస్తున్న నిర్వహణ ఇప్పుడు ఎందుకు గాడి తప్పింది? ఈ బోర్డే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పాటు చేసిన ఈ బోర్డే టీటీడీ గోశాలను టీటీడీ నిర్వహించడం సాధ్యం కాదేమో అన్న అనుమానానికి ఎందుకు వచ్చింది? ఆ అనుమానం ఉండేబట్టే కదా కమిటీ చేస్తున్నాం. ఆ కమిటీ ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా పెద్ద పెద్ద వాలంటీర్ సంస్థలకు కూడా ఇచ్చే ఆలోచన ఉందని స్వయంగా బోర్డు చైర్మన్ చెప్తూ ఉన్నారంటే గోశాల నిర్వహణ విషయంలో టీటీడీ చేతులు ఎత్తేసింది. గతంలో అనేక పాలక మండలి ఉన్నాయి, దశాబ్దాలుగా గోశాల నడుస్తున్నప్పుడు ఎప్పుడు రాని ఆలోచన ఇప్పుడు ప్రైవేట్ సంస్థలకు అప్పగించేయాలనే ఆలోచన వచ్చింది అంటేనే టీటీడీ తన బాధ్యతల నుంచి తప్పుకుంటోంది. రెండు, మరి ఇదే ఆరోపణల్ని చేసినప్పుడు ఇవే విషయాలు చెప్పినప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి మీద కేసులు పెట్టారు. టీటీడీ గోశాల నిర్వహణ అద్భుతంగా ఉంది, భూమన కరుణాకర్ రెడ్డి కావాలని కుట్రపూరితంగానే ఆరోపణలు చేస్తూ ఉన్నారని టీటీడీ బోర్డు చైర్మన్ తో సహా తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా వాదించారు. ఇప్పుడు స్వయంగా మీడియా ముందుకు వచ్చి బోర్డు చైర్మనే టీటీడీ గోశాల నిర్వహణ సరిగా లేదు, అందుకే నిపుణుల కమిటీ వేస్తున్నాం, ఆ కమిటీ ఇచ్చే దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటాం, వాలంటీర్ల సంస్థలకు పెద్ద పెద్ద సంస్థలకు అప్పగించేస్తాం, మేము తప్పుకుంటాం అని ఇండైరెక్ట్ గా చెప్తూ ఉన్నారంటే భూమన కరుణాకర్ రెడ్డి చేసిన ప్రతి విమర్శ, ప్రతి ఆరోపణ సత్యం అని చైర్మన్ గారు అంగీకరిస్తున్నారు కదా. మరి ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి మీద పెట్టిన కేసుల్ని వెనక్కు తీసుకుంటారా లేదా? భూమన కరుణాకర్ రెడ్డి ఏ విషయాలు అయితే చెప్పారో నిన్న చైర్మన్ కూడా అదే విషయాలు చెప్తున్నారు, వాటన్నిటిని వాస్తవం అని ధృవీకరిస్తూ ఉన్నారు. ఆ రోజేమో అద్భుతంగా నిర్వహణ జరుగుతోందని చెప్పిన చైర్మన్ గారు ఈ రోజు మాత్రం నిర్వహణ సరిగా లేదు, గోశాల నిర్వహణ సరిగా లేదని మాకు రిపోర్ట్లు వచ్చాయి, అందుకే ఒక కమిటీ వేస్తున్నాం అని చెప్తూ ఉన్నారు అంటేనే భూమన కరుణాకర్ రెడ్డి చెప్పినట్టు గోశాల నిర్వహణలో టీటీడీ వైఫల్యం చెందింది, దాని కారణంగానే చాలా గోవులు మృత్యువాత పడ్డాయి అన్నది టీటీడీ చైర్మన్ కూడా అంగీకరిస్తున్నారు. ఇప్పుడు టీటీడీ చైర్మన్ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, సమాధానం చెప్పాల్సింది రెండు ప్రశ్నలే. దశాబ్దాలుగా నడుస్తున్న గోశాలను ఈ కమిటీనే, ఈ పాలక మండలి నిర్వహణ సాధ్యం కాదు, మనం నిర్వహించలేమనే స్థితికి ఎందుకు వచ్చింది? ఇప్పటికీ అనేక ఆరోపణలు ఉన్నాయి. భూమన కరుణాకర్ రెడ్డి కూడా చెప్తూ ఉన్నారు, వీళ్ళు కనీసం వైకుంఠ ఏకాదశిని కూడా సరిగా నిర్వహించలేని పరిస్థితుల్లో ఉన్నారు. వీళ్ళ వైఫల్యాల కారణంగా, వీళ్ళ చేతగానితనం కారణంగా మొత్తం వీటన్నింటినీ తప్పుదారి పట్టిస్తూ ఉన్నారు, వాటి బాధ్యతల నుంచి తప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈ గోశాల విషయాన్ని కూడా పెద్ద పెద్ద వాలంటీర్ల సంస్థకి ఇవ్వాలని అనుకుంటున్నారు. ఇది తప్పు కాదా అని కూడా భూమన కరుణాకర్ రెడ్డి ప్రశ్నిస్తూ ఉన్నారు. సో మొత్తం మీద అయితే ఒక బాధ్యతను మీద పెట్టుకుంటే దాని లాభ నష్టాలు, ఇబ్బందులు అన్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది, సమాధానం చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి సింపుల్ గా వాటి నిర్వహణ నుంచే తప్పుకుంటే ఇక ఇబ్బంది ఉండదు కదా అన్నట్టుగా ఒక ఎస్కేప్ అవడానికి, బాధ్యత నుంచి తప్పుకోవడానికి టీటీడీ మొగ్గు చూపుతోంది అన్నది ఈ గోశాల విషయంలో కూడా అర్థమవుతోంది.